నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియకు సంబంధించి కొన్ని విధి విధానాలను సిఎస్ఈ వారు ప్రకటించారు. ఆ నిబంధనల ప్రకారం ముందుగా మండల స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టుని ప్రకటించి వాటిపైన అభ్యంతరాలను సేకరించిన తర్వాత మండలంలో ఉన్న వేకెన్సీ పోస్టుల్ని ప్రదర్శించి ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో కౌన్సిలింగ్ నిర్వహించి సీనియారిటీ క్రమంలో పాఠశాలని ఎంచుకునే విధంగా విధి విధానాలు సిఎస్ఈ వారు నిర్ణయించారు. ఇక్కడ మన వినుకొండ ఎంఆర్సీ వద్ద మరి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ముందుగా మా ఏపీటీఎఫ్ వినుకొండ జోన్ శాఖ తరఫున మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు. మరి ఈ జీవో నెంబర్ 117 వల్ల ఏమవుతుందంటే దీనివల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఏపీటీఎఫ్ పక్షాన్ని దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ప్లస్ ఈ ఎక్కడైతే మరి మిగులు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ హై స్కూల్లో సర్దమంటున్నారు. మరి ఈ సర్దుబాటు ప్రక్రియలో చాలా అవకతవకలు ఉన్నాయి, లోపాలు జరిగాయి. మేము ఇక్కడ మెయిన్గా ఏమంటామంటే సిఎస్సి వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు ప్రొసీడింగ్స్? ముందుగా మీ మండలాల్లో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ హై స్కూల్స్లో ఖాళీలు ఉన్నటువంటి సర్ప్లస్ అయినటువంటి ఈ సెక్షన్స్ వారీగా తీసుకోమన్నారు. ఖాళీలు ఉన్నటువంటి ఎస్ఏ ఉపాధ్యాయులను తీసుకొని ఆ తర్వాత మరి వాళ్ళని మండలంలో ఎక్కడైతే నీడు ఉందో అక్కడ సర్దమన్నారు. ఆ సర్దిన తర్వాత ఇంకా మనకి నీడు ఉంటే ఆ సబ్జెక్ట్ నీడు లేకపోతే ఆ ఎస్ఏ ఆ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల్ని డివిజన్ లెవెల్కి పంపమన్నారు. ఆ తర్వాత ఇక్కడ మిగిలినటువంటి ఆ సబ్జెక్ట్ టీచర్స్ని అర్హత ఉన్నటువంటి మెథడాలజీ ఉండి అర్హత ఉన్నటువంటి ఎడ్జిటీల్ని సీనియారిటీ లిస్టుల ప్రకారం వాళ్ళు హై స్కూల్స్లో సర్దమన్నారు. సో ఆ ప్రక్రియ ఎట్లా జరగాలి? ముందుగా సీనియారిటీ లిస్టులు ప్రకటించాలి. సీనియారిటీ లిస్టు ప్రకటించిన తర్వాత దాని మీద ఏదన్నా అభ్యంతరాలు ఉంటే ఆ గ్రీవెన్స్కి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత అందరినీ పిలిచి మాన్యువల్గా కౌన్సిలింగ్ అక్కడ ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కావాలనేది మాన్యువల్గా ఇచ్చి చేయమన్నారు. కానీ దానికి విరుద్ధంగా సిఎస్సి వాళ్ళు మరి ఈ 5 మండలాల్లో నుంచి మరి ప్రభుత్వ సర్దుబాటుకి ముందే మరి చాలామంది చాలా సర్దుబాట్లు చకచక జరిగిపోయినాయి. జిల్లా కేంద్రాల్లో కానీ లేకపోతే పట్టణ ప్రాంతాలకి, అంటే ఇక్కడ ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువులు ఏం కావాలి? మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుల్ని గాలికి వదిలేసి మరి వాళ్ళు అక్రమంగా డిప్యుటేషన్ల పైన వెళ్ళిపోయారు. ఆ డిప్యుటేషన్లు కూడా రద్దు చేసిన తర్వాతే ఈ సర్దుబాటు ప్రక్రియ చేయాలని మేము ఏపీటీఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. పంచరామ క్షేత్రాల్లో ప్రసిద్ధమైన అమరావతిలోని శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ స్వామివారికి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి మరియు వంశపారపర్య ధర్మకర్త శ్రీ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ తెలిపారు. నమ శివాయ. శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్య నమః. పంచ ఆరామ క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరారామ క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి అమరావతిలో ఇంద్రుడిచే ప్రతిష్ఠింపబడినటువంటి దేవస్థానం, అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం. ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో గత 9 సంవత్సరాల నుంచి
శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర గారు, అదేవిధంగా శ్రీమతి విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మా అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఇతర అర్చక స్వాములు, పరిచారకులు అందరి బృందంతో, ఇతర సిబ్బంది అందరూ కూడాను సమిష్టిగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ పవిత్ర ఉత్సవాలు నిర్వహించడం గత 9 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, లేకపోతే విశేషోత్సవాలు, ఆరుద్రోత్సవాలు జరగడం ఒక ఎత్తు అయితే, పవిత్రోత్సవాలు జరగడం అనేది మరొక విధి విధానం. ఎందుకంటే పవిత్రోత్సవం అంటే ఇదొక ప్రాయశ్చిత్తమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇప్పుడే మన స్వామివారు చెప్పినట్లు తెలుసో తెలియకో అశౌచాలు ఇలాంటివి ఏదైనా స్పృశించినా కానీ అలాంటివి ఏది కూడాను మనం ఎలాగైతే మలినాన్ని శుద్ధి చేసుకుంటామో అదేవిధంగా మంత్రపూర్వకంగా, యంత్రపూర్వకంగా, అగ్నిపూర్వకంగా చేసేటటువంటి విశేష కార్యక్రమాలు ప్రాయశ్చిత్తంగా చేసే కార్యక్రమం కాబట్టి ఇలాంటిది ప్రతి సంవత్సరంలో ప్రతి దేవాలయం కూడా జరపవలసినటువంటి విధి విధానంగా జరపవలసినటువంటి కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర గారు, అదేవిధంగా వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అర్చక స్వామి బృందానికి అందరికీ కూడాను వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడాను రాత్రి వరకు కూడాను 3 రోజుల పాటు చేయడం. మా కుటుంబం ప్రజాసేవకు అంకితం ఇచ్చి శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నర్సరావుపేట రోడ్లోని గంగినేని ఫంక్షన్ హాల్లో శనివారం శివశక్తి ఫౌండేషన్ శంకరకంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్లజోడులు, మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా లీలావతి పాల్గొని కళ్లజోడులు అందజేశారు. డాక్టర్ దగ్గర నాయకులు తర్వాత ఒక కూర్చోలేదు ఉంటుంది సురేష్ గారు వస్తారు. కృష్ణ గారు, అక్కడ తీసుకోవాలన్నాయా? దయచేసి తీసుకున్న నాగబాబు ఆపరేషన్ చేయించుకొని ఇక్కడికి చాలా మంది, దాదాపు 900 మంది పైన ఇచ్చేసారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సూపర్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవుడు ఎంత సంపాదించినా, ఎవరు ఎంత సంపాదించినా, మనం ఆంజనేయులు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం తిన్నది మట్టి పాలు, పరులకు పెట్టింది మన పాలు అని. అది అక్షరాల నిజం. నాకైతే ఆంజనేయులు గారు నాకు గొప్ప బాధ్యత, శివశక్తి ఫౌండేషన్ బాధ్యతలు అప్పచెప్పారు. ఒకవైపు పెద్దవాళ్ళకి ఈ విధంగా మన ఫౌండేషన్ తరపున దాదాపు 40,000 మంది మరి కంటి శుక్లాల ఆపరేషన్స్ మన ఫౌండేషన్ ద్వారా చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే ఎన్నో లక్షలు కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రాం చేయడానికి శంకరకంటి
హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు 20 సంవత్సరాల దాకా ఉండొచ్చు, 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. హాస్పిటల్ యాజమాన్యానికి, మీ డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ చాలా మంది అందరూ పెద్దవాళ్ళే, దాదాపు వయసులో కానీ అట్లాగే ఎంతో మంది అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. మీకు చెప్పేది ఒకటి, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఒకరి మీద ఆధారపడే కంటే మనల్ని మనం నమ్ముకొని ఒకరికి బరువు కాకుండా మన పనులు మనం చేసుకొని పిల్లలకి బరువు అవ్వకుండా, పిల్లలు చూసే బాధ్యత ఉంది కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. కాబట్టి మీరు పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో యార్లగడ్డ ఉపేంద్ర, శ్రీమతి విజయలక్ష్మి గాళ్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వేమూరు గోపి తెలిపారు. పవిత్ర ఉత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా హోమాలు నిర్వహించారు. తదనంతరం తీర్థప్రసాదాలు భక్తులకి పంచిపెట్టారు. బ్రహ్మోక్త ప్రకారేణ ఆచార్యముఖైః పవిత్రోత్సవాఖ్యకరించి అగ్ని ప్రతిష్టాపన ఖండిలో లేఖనాది అగ్ని ప్రతిష్టాపన ఓం భూర్భువస్సు చూడండి, మీ వైపు వేసుకోండి. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని ఆంధ్ర ఇవాంజికల్ క్రీస్తు లూథరన్ దేవాలయం నందు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు, ఉత్తమ సేవా పురస్కారం, ప్రశంసా పత్రం అవార్డు గ్రహీత కుక్కుమూడి ప్రసాద్కి ముటుకూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ పాస్టర్ కటికల యేసుదానం, పాస్టర్ అమ్మ మరియు సంఘస్థల ఆధ్వర్యంలో పూలమాలలు మరియు శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచల ఇస్రాయిలు, మాచల పురుషోత్తం, సంఘ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఎవరైతే కొంచెం నిరాశలు ఉన్నారో వారిని కూడా వారిని చేయాల్సిన బాధ్యత సేవకులుగా కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి బాధ్యత మనందరి కూడా ఉంటుంది. ఈరోజు నేను కుక్కుమూడి ప్రసాద్ గారి యొక్క విషయంలో ఆశించదగిన విషయం ఏంటంటే, ఆయన దేవుని యొక్క పనులు అంటే తన సంఘంలో తన సంఘాన్ని ఎంత గౌరవిస్తాడో నేను ఈ సమాజానికి అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అధికారులైనటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి పి అనుబాబు గారు, ప్రభుత్వం వారు గత 18 సంవత్సరాలుగా ఆ సేవలను గుర్తించి
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నర్సరావుపేటలోని ఓల్డేజ్ ప్రసాద్ గారి స్టేడియం నందు జరిగినటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ పి. హరిబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు సుమతి గారు, అలాగే డిఆర్ఓ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు, వారి అందరి సమక్షంలో మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరా శాఖ మంత్రులు గౌరవ ఆదిల మనోహర్ గారి చేతుల మీదుగా నాకు ఈ యొక్క ఉత్తమ సేవ పురస్కారం ప్రశంసాపత్ర అవార్డు అందించడం జరిగింది. ఈ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నేను అందించినటువంటి సేవలు గాను అనేక మంది నాకు ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. అటు తర్వాత మన దుర్గి ఎస్ఐ గారు కూడా నన్ను సన్మానించి అభినందించడం జరిగింది. అలాగే విజయాల్లో పల్నాడు పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు కూడా నన్ను సన్మానించి అభినందించడం జరిగింది. అలాగే ఈరోజు మన సంఘంలో కూడా నన్ను ప్రేమించి నన్ను అభిమానించి నా యొక్క సేవలను గుర్తించి ఈరోజు ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డుకు గుర్తుగా మన యొక్క ఏఎస్సీ సంఘం వారందరూ కూడా ప్రధానంగా మన యొక్క సంఘ కాపరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.